జరుగుతోంది. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. మంచు మనోజ్ దంపతులు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. దీంతో సెక్యూరిటీ వారిని అడ్డుకుంది. గేటు విరగొట్టి లోపలికి వెళ్లేందుకు మనోజ్ యత్నించగా లోపలికి పంపించకుండా సెక్యూరిటీ గేట్ వేసింది. దీంతో గేటు బద్దలు కొట్టి మనోజ్, మౌనిక దంపతులు లోనికెళ్లారు. దాదాపు 70 మంది వరకు బౌన్సర్లు మోహరించారు. ఇక మోహన్ బాబు సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగగా బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. ఇక ఇదే క్రమంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు. అంతకుముందు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర రెడ్డిని కలిశారు. తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. తనకు తన భార్యకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మంచు ఫ్యామిలీలో విభేదాల వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం ఏంటనేది వారి పని మంచు బయటపెట్టారు. 2 రోజుల క్రితం మోహన్ బాబు సిబ్బందిని మంచు మనోజ్ కొట్టేందుకు వచ్చారని, తన స్టాఫ్ ను కొట్టొద్దంటూ మనోజ్ ను మోహన్ బాబు నెట్టేశారని తెలిపింది పని మనిషి. ఈ గొడవలో దెబ్బలు తగలలేదని, కేవలం నెట్టేసుకున్నారంతేనని చెప్పారు. మంచు విష్ణు, మంచు మనోజ్ కు మధ్య మనస్పర్ధలు కూడా ఉన్నాయన్న ఆమె, మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదని, మౌనిక మొదటి భర్తకు పుట్టిన కుమారుడు ప్రస్తుతం మనోజ్ మౌనికలతోనే ఉంటున్నాడన్నారు. ఈ విషయంలో మొదటి నుంచి మంచు కుటుంబానికి ఈ వ్యవహారం ఇష్టం లేదని, సిబ్బంది కారణంగా మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నారన్నారు. మంచు లక్ష్మి వచ్చి సముదాయించి వెళ్లారని చెప్పుకొచ్చారు ఆమె. నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత, భాగవత, రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేసాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడుకు అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు, సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ, ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో, నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు. వాళ్ళ దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు?
ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి ఎన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో పులి స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపుల్స్. గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు, అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్సు, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ బిడ్డల్ని గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సంటేజీ, వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది, కాలేజీలో ఇంకేమైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ 1 యూనివర్సిటీ టైఅప్ చేశాడు. ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు, ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాల మీద పెట్టావు. తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళరా. కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు, కట్టని వాళ్ళకు కొంత సహాయం చేసావు, అంతా సహాయం చేయలేము. బ్యాంకుల్లో డబ్బు కట్టాలి, లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి, యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి. ఇవన్నీ తెలిసి చేస్తున్నావురా 32-33 సంవత్సరాల నుంచి. అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు, మీ అన్నం తిడతావు. ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు లజ్జాగుడికి చంపేస్తాను వాడు అన్నావు. ఇవన్నీ ఎంత తప్పురా. అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ లజ్జాగుడుకులు అంటావు, చంపేస్తానంటావు. మీ అన్నను చంపేస్తానన్నావు, చంపరా చూద్దాం మీ అన్న. నేనే అన్నా, తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా. ఎంతమందిని చంపాలనుకుంటున్నావు, ఎంతమందిని చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. మా నాన్నగారు 10 రూపాయలు 10 పైసలు కూడా ఇవ్వలేదురా. మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు. మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నాను రా. ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నాను రా. న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు కానీ మోసగడం అనలేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయట వచ్చాను రా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా. మందు తాగచ్చురా, ఎంత తాగాలి? నేను కూడా 1 or 2 పెగ్స్ తీసుకుంటా. ఇది తప్పు కాదు, జనానికి తెలియాలి, నా డబ్బు ఇది. ఏ తాగి ఎవరిని కొట్లా, తాగి నేను తింటున్నా, అది ప్రజలకు అక్కర్లా. నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా. ఇవన్నీ ఉన్నాయిరా, ఇవన్నీ తెలుసుకో. జర్నలిస్ట్ సోదరులారా, మీకు నా గతాన్ని తెలుసు, నా భవిష్యత్తు, నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు. ఈ రోజున మీరు రాస్తున్న విధానం, నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు, ఎంత తప్పు. ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు, కాదు, వాడు నా మీద చెయ్యెత్తలేదు.
నేను ఘర్షణ పడ్డాం. ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు. మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. ఎవరో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి ఇల్లు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు. అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్సో చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది. వాళ్ళకి రాశాను ఉత్తరం, అయ్యా నేను సీనియర్ సిటిజన్ని, నాకు రక్షణ లేకుండా ఉంది, నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని. వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏమండి రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంటికి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్, హయ్యర్ అథారిటీ వాడు ఫోన్ చేశారు, మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు. 2 రోజుల నుంచి 10 మంది 20 మంది వస్తున్నారు. వాళ్ళు అలా చూస్తూ నిలబడ్డారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు. ఎవరిని నిందించాలి? బట్ ఐ గివ్ రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో, ఆ అధికారికి ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకే వదిలేస్తున్నా. కాబట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు. కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా. నువ్వు ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు. సంతోషం, నువ్వు రాలేదు, నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు. టేక్ కేర్ యువర్ డాటర్, దట్స్ ఆల్. మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. రేపో ఎల్లుండో మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇది 100% జర్నలిస్టు సోదరులారా, పులి స్టాప్ పెట్టండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబాల విషయాలు, మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం చేసుకోరా. మేము నటీనటులం. మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్యూర్ అని రాయండి, నా నటన బాగలేకపోతే రాయండి. బట్ ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది ఉన్నట్టు రాయకండి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ పులి స్టాప్ పెట్టండి, పులి స్టాప్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూశావు కదరా, ఏమిటిది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి మంచు ఫ్యామిలీ వివాదం అయితే రచ్చకెక్కినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో మోహన్ బాబు చేరినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రతినిధులపై, జర్నలిస్టుల ప్రతినిధులపై కూడా దాడి చేశారు. మంచు మనోజ్ను ఉద్దేశిస్తూ ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు. మరి వీటన్నింటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి అటు ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొడవలను కాస్త
ఏకంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా పూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మోహన్ బాబు. అనేటువంటి కోపాన్ని ఆపుకోలేక కుటుంబంలో జరిగినటువంటి గొడవలను కొంత సద్దుమణిగేలా చేయకుండా ఇప్పటికిప్పుడు ఆ విషయాలకు సంబంధించి కూడా గాలువారైన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మీడియా ప్రతినిధులు అసలు ఏం జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా మొదటి నుంచి కవర్ చేస్తున్నటువంటి ఆ మీడియా ప్రతినిధుల మీద అత్యంత దారుణంగా ఆయన దాడి చేసినటువంటి ఘటనలకు సంబంధించి కూడా తర్వాత విమర్శలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనిపిస్తున్నాయి. ఇక ఈ సందర్భంలోనే ఆయన ఆడియో మెసేజ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మెసేజ్ విడుదలైన కొద్దిసేపటి తర్వాత ఆయన హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది. మోహన్ బాబుకు ప్రస్తుతం బీపీ ఎక్కువ అవడంతో కింద పడిపోయి తర్వాత ఆయన వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు కూడా మనకు సమాచారం. కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు కూడా మనకు సమాచారం అవుతోంది. ఇక మరోవైపు తల్లి కూడా మనోజు తల్లి కూడా గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. తండ్రి అలాగే కొడుకు మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి ఆమె తట్టుకోలేక కొంత ఆమె అనారోగ్యం పాలైనట్లు కూడా ఇప్పుడు ఆయన మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటి మెసేజ్ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు జరిగినటువంటి గొడవల కారణంగా ఇటు నీ కారణంగా నువ్వు చేసినటువంటి రప్చర్ కారణంగా తల్లి కూడా కొంత అనారోగ్యం పాలైంది, అర్థం చేసుకుంటూ కూడా ఆడియో మెసేజ్ లో చాలా క్లియర్ గా మోహన్ బాబు తెలియజేశారు. ఇక ఈ కొద్దిసేపటి క్రితమే ఇటు మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్ కు చేరుకున్నారు. వైపున మోహన్ బాబుకు అనారోగ్యం పాలవటము, మరొక వైపు అటు మనోజు తల్లిగా అనారోగ్యం పాలవడంతో ఇద్దరు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రజెంట్. అయితే ఇక తాజాగా మోహన్ బాబు అలాగే ఆయన సంబంధించి కూడా ఇద్దరి కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఆయన చేసుకోవడంలో పూర్తి వ్యక్తమయ్యి ఆ వార్తలు జరుగుతున్నటువంటి విషయాలను ఇటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మీడియాకి వార్తలను ప్రసరవుతున్నటువంటి విషయాన్ని నేను తడుపులేక కుటుంబంలో జరుగుతున్నటువంటి మరోవైపున ఆ కక్ష మొత్తాన్ని అది మొత్తం కూడా మనసులో పెట్టుకొని ఇటు ఇంటి దగ్గర ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను ఛానల్స్ లో ఉంచుకొని వారిని దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిని ఛానళ్లకు సంబంధించినటువంటి ప్రముఖ క్రైమ్ కరెస్పాండెంట్ కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆయన కూడా గాయపడినటువంటి క్రైమ్ కరెస్పాండెంట్ కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలను పరిష్కారం పోగా ఈ వార్తలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మీడియాని కూడా వారిని కూడా వారి దృష్టికి ప్రయత్నం చేయడం, అవసరమైతే బయటడం, వారి మీద దాడి చేసి కేంద్రకు దారి తీసేటువంటి విధంగా ఆయన ప్రవర్తించినటువంటి మాత్రం తర్వాత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైట్ రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే బీపీ డౌన్ అయ్యి మోహన్ బాబు హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబు బీపీ ఎక్కువ కావడంతో హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయన పరిస్థితికి సంబంధించి కూడా ఒక మెడికల్ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. ఆయన మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక రోజు గొడవలకు సంబంధించి కూడా ఆ మనోజు తల్లి స్ట్రోక్ పడిపోవడం జరిగింది. ఆమె తీవ్ర అనారోగ్య పాలకంతో ఇంతకు ముందు ఆమెను కూడా హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు ఇప్పటికే మోహన్ బాబు తల్లి కూడా అనారోగ్యం మరోవైపు రత్నకుమార్, మరి చూసినట్టయితే రాత్రి 11 గంటలకు రాచకొండ సిపి మోహన్ బాబును హాజరు కామని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మోహన్ బాబు హాజరయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు? అయితే ఇప్పుడు ముందే ఏదైనా ఇంటికి ఏమైనప్పటికీ కూడా దీని ఆయన ఫస్ట్ ఫిర్యాదు చేసింది కూడా రాష్ట్రంలో ఫిర్యాదును అందించడం జరిగింది. ఇక కేసు ఇన్వెస్టిగేషన్ లో తక్షణమే మరోవైపు మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేయడం, ఒకవైపు ఫిర్యాదులు ఇచ్చి తర్వాత ఒక కేసు ఇన్వెస్టిగేషన్ సమయంలోనే కేసు గొడవకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ప్రచారం చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద అత్యంత దారుణంగా జరగడం, ఇవన్నీ కూడా ఇప్పటికే
హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన చికిత్స పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ పరీక్షలు వైద్య పరీక్షలు పూర్తికొని వెళ్ళి కమిషనర్ ను కలుస్తా కూడా కొంత వేయవలసినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఆయన ప్రవర్తించినటువంటి మాత్రం తరతర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ రకంగా మీడియా ప్రతినిధుల మీద దాడి చేశారు. రైట్ రత్నకుమార్, మీరు ఒక్క నిమిషం మీరు ఒకసారి లైన్ లో ఉండండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్, చెప్పండి, మరి మోహన్ బాబుకు బీపీ డౌన్ అయ్యే హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మరి రాత్రి 11 గంటలకు రాచకొండ సిపి విచారణకు హాజరు కావాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే నిజంగానే ఆయనకు బీపీ ఎక్కువ అయ్యే హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, లేకపోతే ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలన్నీ అక్కడ ఉద్యమం లాగా ఒక ఆందోళన అయితే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మనోజ్ కూడా ఇంటి లోపలికి ఎంటర్ అయిన నేపథ్యంలో అక్కడ గొడవ జరుగుతుందనే కారణంతో దాన్ని కేవలం తన కాలికి గాయమైంది, బీపీ ఎక్కువైంది అనే ఒక కారణంతో హాస్పిటల్లో జాయిన్ అయిన అనుమానం అయితే ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం అతను దాడి చేసే క్రమంలో అతని హావభావాలు చూసి ఆ తర్వాత నిజంగానే బీపీ వచ్చి హాస్పిటల్ వెళ్ళారు లేదని అనుమానం అయితే ఉంది. బట్ అదే సందర్భంలో పోలీసులు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. మొదటిది ఘటన జరిగిన వెంటనే మొదటగా అతనికి సంబంధించిన గన్నుని అతనిది కానివ్వండి తన కొడుకు విష్ణుది ఇద్దరిని గన్నులు ఖననం చేయాలని చెప్పేసి ఇవ్వడంతో పాటు రాచకొండ సిపి నోటీసులు కూడా ఆయనకి సర్వ్ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలి, ఇప్పుడు జరిగిన మొత్తం ఘటన పైన ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, దానికి సంబంధించి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని సుధీర్ బాబు చేసిన చర్యలు ఏవైతే అవి కూడా మాకు ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యామని చెప్పాలి. అదే సందర్భంలో ఇంటి దగ్గర మాత్రం మొత్తం జర్నలిస్టులు అందరూ ఇప్పటికే కర్ణాటక కూర్చున్న పరిస్థితి ఉంది. వీటిని అవాయిడ్ చేయడం కోసం అక్కడి నుంచి బయటకు వచ్చారన్న అనుమానం కూడా మనకైతే వినిపిస్తోంది. రైట్ చిదంబర్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా చూసినట్టయితే రేపు ఉదయం 10:30 మోహన్ బాబుకు రాచకొండ సిపి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు చూసినట్టయితే బీపీ డౌన్ అయి మోహన్ బాబు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇంకో వైపు చూసినట్టయితే మంచు మనోజ్కు కూడా దెబ్బలైనట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఏం చెప్తారు? ఇది అంటే అది ఫ్యామిలీ డ్రామా కాస్త హై డ్రామాగా మారింది. చిన్నపాటి గొడవ కాస్త ఇప్పుడు అది అక్కడ పెద్ద స్థాయిలోకి అది ఎక్స్పాండ్ అయింది అని చెప్పాలి. అదే సందర్భంలో వాళ్ళ అనాలోచిత నిర్ణయాలు, ఆలోచన లేకుండా తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. సరే, అది కుటుంబం గొడవ కాస్త అది రచ్చకెక్కిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత మీడియా మీద దాడి, ఆ మీడియా దాడి చేసే క్రమంలో చేసిన వ్యాఖ్యలు అవన్నీ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వీటి తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం పోలీస్ స్టేషన్ లో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టిన స్థాయి నుంచి బయట నుంచి వాళ్ళ మీద కేసులు అయ్యే పరిస్థితికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవాళ మోహన్ బాబు వ్యవహరించిన తీరు, కొడుకు మీద దాడి చేయడానికి బౌన్సర్లను ఉసిగొల్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఆయన మనం చూస్తున్నాం అంటే మంచు మనోజ్ కూడా తన చొక్కా చిరిగిపోయినది కనిపిస్తుంది, అతని మీద దాడి జరిగిన గాయాలు కనిపిస్తున్నాయి. అవన్నీ చూస్తే మాత్రం మోహన్ బాబు చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యవహరించే క్రమంలో సొంత కొడుకును కూడా చూడకుండా అదే దాడికి తెరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. తన బౌన్సర్లతో సొంత కొడుకు మీదే దాడి చేయించే స్థాయికి ఆయన దిగజారిపోయారన్న ఒక అనుమానం, అలాంటి ప్రశ్నలు అయితే ఎదురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్ చూస్తే రేపు మార్నింగ్ 10:30 గంటలకి అక్కడ ఏం సంజయ్ ఇస్తారు అది కూడా మనకు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చిదంబర్. రైట్ గా ఇవి